ఏంటి ఇండియాకి బిగ్గెస్ట్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రణ్వీర్ సింగ్ ని బాలీవుడ్ వాళ్ళు బ్యాన్ చేశారా? Non-cooperation means it's all his work, including ad films, everything. ఎస్, ఇప్పుడు బాలీవుడ్ మొత్తం షేక్ అయ్యేలా ఒక హ్యూజ్ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అసలు బాలీవుడ్ వాళ్ళు ఎందుకు రణ్వీర్ సింగ్ మీద అఫీషియల్ గా యాక్షన్ తీసుకుంటున్నారు? Before the unit is supposed to leave for the shoot, he withdraws from the film. రణ్వీర్ సింగ్ ఒక్క డెసిషన్ వల్ల 45 crores లాస్ వచ్చిందా? So they have spent 45 crores on the pre-production. అసలు ఇంతకీ ఏం జరిగింది? లెట్స్ బ్రేక్ డౌన్ ఇన్ దిస్ వీడియో. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. నేను చెప్తోంది ఒక ర్యాండమ్ గాసిప్ కాదు. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ వర్కర్స్ బాడీ అయిన FWICE రణ్వీర్ సింగ్ మీద నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ ఇష్యూ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఏ యాడ్ మేకర్స్ కానీ ఏ ఫిలిం మేకర్స్ కానీ రణ్వీర్ సింగ్ని అప్రోచ్ అయ్యి ఆయనతో మూవీ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ దేనికోసమైనా ఆయనతో వర్క్ చేయకూడదు ఈ 3 years. అది రణ్వీర్ సింగ్ మీద అఫీషియల్గా తీసుకున్న యాక్షన్. FWICE వాళ్ళు ఎందుకు ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు? అసలు రణ్వీర్ సింగ్ ఏం చేశాడంటే, అసలు మెయిన్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రణ్వీర్ సింగ్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్తో 3 moviesకి కాంట్రాక్ట్ సైన్ చేశాడు. Ranveer has signed contract with Excel for 3 films. ఫరాన్ అఖ్తర్ అంటే మన అందరికీ తెలిసిందే, డాన్ 2 డైరెక్ట్ చేసిన డైరెక్టర్. జిందగీ నా మిలేగి దోబారా ఇంకా చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. జావేద్ అఖ్తర్ వాళ్ళ అబ్బాయి అండ్ సైరన్ నరసింహారెడ్డి ఇంకా చాలా మూవీస్ని కూడా హిందీలో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. సో FWICE వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, రణ్వీర్ సింగ్ స్క్రిప్ట్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశాడు, కాస్ట్యూమ్స్ విషయంలో పార్టిసిపేట్ చేశాడు, క్రియేటివ్స్లో పార్టిసిపేట్ చేశాడు అండ్ అఫీషియల్గా ప్రోమో షూట్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. Scripts, everything, creative inputs along with Ranveer Singh. అంటే ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్లో లేదు అండ్ షూట్ స్టార్ట్ చేయడానికి అన్ని ఆల్మోస్ట్ సిద్ధమయ్యాయి. A promo announcing the film was shot by him. కానీ ఇక్కడే మేజర్ ట్విస్ట్ వచ్చింది. ఇంకా టెక్నీషియన్స్ అందరూ అబ్రాడ్కి ఫ్లై అవ్వడానికి, షూట్ ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ చేయడానికి రెడీ. డాన్ 3 టేక్ ఆఫ్ అవుతుంది అండ్ అందరు టీమ్ ఫ్లై అవుతారు అబ్రాడ్కి అన్న టైంలో 3 weeks before the unit is supposed to leave for the shoot, he withdraws from the film. కరెక్ట్గా 3 weeks ముందు డాన్ 3 నుంచి రణ్వీర్ సింగ్ ఎగ్జిట్ అయ్యాడు. సో బేసికలీ FWICE వాళ్ళు చెప్తున్న ప్రకారం, And Federation is very serious about protecting people who are responsible for running this industry. అండ్ ఫరాన్ అఖ్తర్ కంప్లైంట్లో ఏం మెన్షన్ చేశాడు అంటే, బేసికలీ ఈ మూవీకి 200 to 300 crores వాళ్ళు బడ్జెట్ ప్లాన్ చేసుకున్నారు. సో ఇలాంటి మూవీస్కి ప్రీ ప్రొడక్షన్కి అప్రాక్సిమేట్లీ వాళ్ళు 45 crores స్పెండ్ చేశారు. అంటే ఈ 45 crores రణ్వీర్ సింగ్ వల్ల లాస్ వచ్చింది. కానీ ఇక్కడ ఇష్యూ జస్ట్ మనీ ఒకటే కాదు. We technicians are also suffering in this. FWICE వాళ్ళు చెప్తుంది ఏంటంటే, చాలామంది క్రూ మెంబర్స్, చాలామంది టెక్నీషియన్స్ వేరే వర్క్స్ వదులుకొని ఈ మూవీకి కమిట్ అయ్యానని వాళ్ళు అక్కడ ఆఫర్స్ రిజెక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళకి లాస్ వచ్చింది అండ్ వాళ్ళ వర్క్ని కూడా కోల్పోయారు. Because all the technicians who were hired for this film and dates were given to the producer have refused other work. అండ్ బీయింగ్ FWICE ఫెడరేషన్గా మేము ఎవరైతే ఇండస్ట్రీని రన్ చేస్తున్నారో, ఎవరి వల్ల అయితే ఇండస్ట్రీ రన్ అవుతుందో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం మా హక్కు. ఇప్పుడు ఒక సడన్గా ఒక స్టార్ ఎగ్జిట్ అవ్వడం వల్ల ఎంతోమంది వర్కర్స్ వాళ్ళ వర్క్ కోల్పోయారు, ఎంతో లాస్ వచ్చింది, 45 crores లాస్ వచ్చింది అండ్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఒక ప్రాపర్ రెస్పాన్స్ రణ్వీర్ సింగ్ నుంచి మాకు రాలేదు. FWICE వాళ్ళు ఇప్పటికి రణ్వీర్ సింగ్కి 2 times ఇష్యూస్ నోటీస్ చేశారు. అసలు ఎందుకు ఎగ్జిట్ అయ్యారో మీరు క్లియర్గా చెప్పవాలని. కానీ అటు సైడ్ నుంచి మాకు ఏ రిపోర్ట్, అటు సైడ్ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాము అని FWICE వాళ్ళు చెప్తున్నారు. FWICE వాళ్ళు రణ్వీర్ సింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. This was totally uncalled for. అదేంటంటే, ఏ యాడ్ మూవీ మేకర్స్ కానీ ఏ మూవీ మేకర్ కానీ ఈ 3 yearsలో రణ్వీర్ సింగ్తో ఏ ఒక్క మూవీ కానీ యాడ్ కానీ వర్క్ చేయకూడదు అని చెప్పారు. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ 45 crores రణ్వీర్ సింగ్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పే చేయాలి, ఫరాన్ అఖ్తర్కి అండ్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్కి. ఇన్ కేస్ ఒకవేళ పే చేయకపోతే ఈ బ్యాన్ 3 years అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఎవ్వరూ తనతో వర్క్ చేయడానికి వీల్లేదు అన్నట్టు స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకున్నారు. నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ అయితే పాస్ చేశారు. కానీ ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా రణ్వీర్ సింగ్ సైడ్ నుంచి మనకి ఏ స్టోరీ బయటకు రాలేదు, తనైతే రియాక్ట్ అవ్వలేదు, అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఏమీ రిలీజ్ చేయలేదు అండ్ ఏ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి తన సైడ్ ఆఫ్ ద స్టోరీ మనం తెలుసుకున్న తర్వాత దీంట్లో ఒక కంప్లీట్ యాంగిల్ బయటకు వస్తుంది. అప్పుడు వీ కెన్ డిస్కస్ కంప్లీట్లీ. బట్ చాలామంది ఇక్కడ మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే రణ్వీర్ సింగ్ చేసింది చాలా చాలా తప్పు, ఎందుకంటే 45 crores తన వల్ల నష్టం వచ్చింది అండ్ తన రెస్పాన్స్ ఇవ్వకపోవడం అండ్ 2 blockbusterలు రాగానే ఇలా ఎగ్జిట్ అవ్వడం చాలా తప్పు అండ్ ఇలాంటి
అన్‌ప్రొఫెషనల్ బిహేవియర్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చాలామంది ఆడియన్స్ గానీ వీళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు. ఇదేంటి అంటే ఒక 2 హిట్లు రాగానే నువ్వు ఇలా నీకు మదమెక్కిందా? నీకు బలుపెక్కిందా? అంటే నువ్వు ఏ డెసిషన్ అయినా తీసేసుకుంటావా? లాస్ట్ మినిట్‌లో ఎగ్జిట్ అయితే ఏంటి? అంటే ఏమనుకుంటున్నావు నీ గురించి? ఒక్క హిట్ పడగానే 2 హిట్లు పడగానే నీకు ఇట్లా గర్వం సక్సెస్ బలుపుతో నీకు నెత్తికెక్కితే ఇంక తర్వాత నీకు ఫ్యూచర్‌లో గతి ఉండదు, పుట్టగతులు ఉండవు అని చాలామంది యేసుకుంటున్నారు. బట్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే కావాలని బాలీవుడ్ మాఫియా రణ్వీర్ సింగ్ పైన అటాక్ చేసి తను పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తను రైజ్ అవుతున్న టైంలో ఇలా బ్యాన్ చేసి తన సక్సెస్ని తనని తొక్కేయాలని చూస్తున్నారని కూడా ఇంకొక యాంగిల్ వినిపిస్తుంది. ఎందుకంటే దురంధర్ 2 ఎలాంటి బ్లాక్ బస్టర్సో ఎన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కలెక్ట్ చేసిందో మనందరికీ తెలిసింది. ఇప్పటికీ కూడా మొన్న నెట్ఫ్లిక్స్లో కానీ జియో హాట్‌స్టార్‌లో దురంధర్ 2 అందేక వచ్చినప్పుడు జనాలు ఎగబడి చూస్తున్నారు. 3 అవర్స్ 40 మినిట్స్ ఉన్న, 3 అవర్స్ 39 మినిట్స్ ఉన్న అసలు జనాలు థియేటర్స్‌లోకి ఎలా ఎగబడ్డారంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టరో వీ కెన్ సీ దట్ నంబర్స్ అండ్ కలెక్షన్స్. సో అలాంటి టైంలో ఇలా పీక్ స్టార్డమ్ ఉన్న టైంలో ఎగ్జాక్ట్లీ తను గ్రో అవుతున్న టైంలో తన మీద బ్యాన్ వేసి వేరే వాళ్ళని రైజ్ అవ్వడానికి నెపోకిడ్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళని తొక్కేయాలని బాలీవుడ్ మాఫియా చూస్తోంది అని కొంతమంది ఆడియన్స్ అండ్ రణ్వీర్ సింగ్ ఫ్యాన్స్ అయితే దీనికి రియాక్ట్ అయ్యారు. దీంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Will that also affect forthcoming films which he's working on currently? All his work, including ad films, everything. రణ్వీర్ సింగ్ లాస్ట్ మినిట్ ఎగ్జిట్ వల్ల FWIC వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా? అండ్ రణ్వీర్ సింగ్ లాస్ట్ మినిట్లో ఒక ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం కరెక్టా కాదా? ఒక్క స్టార్ లాస్ట్ మినిట్ డెసిషన్ వల్ల ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇండస్ట్రీ ఎంత సఫర్ అవుతుంది అన్నది ఈ ఇన్సిడెంట్తో అయితే ప్రూవ్ అయింది. అండ్ ఈ బిహేవియర్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రణ్వీర్ సింగ్ ఏం రెస్పాండ్ అవుతాడు, ఏం రియాక్ట్ అవుతాడు అన్నది మనమైతే వేచి చూద్దాం. సో ఇలాంటి ఎంగేజింగ్ ఇన్ఫర్మేషన్స్తో, హానెస్ట్ రివ్యూస్తో అండ్ జెన్యూన్ రివ్యూస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్.